ప్రెజర్ పెంచితే పుటుక్కు ఎక్కడ పడితే ఎక్కడికక్కడ పగిలిపోతున్న మిషన్ భగీరథ ఇంట్రా పైప్ లైన్లు ఓ దిక్కు రిపేర్లు చేస్తుంటే మరో దిక్కు లీకులు. అన్ని జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ లోపాలు. 1000 కోట్లు ఖర్చు చేసి పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడిన గత సర్కారు. సబ్ కాంట్రాక్టర్లంతా లోకల్ లీడర్లే. సమస్య వస్తే పట్టించుకుంటలే. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. లీకేజీలు కామన్ అయినాయి. ఇక్కడ యాక్చువల్ గా మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ జరిగింది ఏంటంటే పాత పైప్ లైన్స్ ఉంటాయి అన్న, అప్పటి వరకు లే చేసినాయి. అవన్నీ ఉడవికి పక్కన మళ్ళా గోతి తవ్వి సేమ్ పైప్ లైన్ లో అడబెట్టిరు. అవును, అంతే వాస్తవం. మొత్తం పాతే. నీకు అక్కడక్కడ జరిగిన కొత్త పైప్ లైన్ ఏడవాడి సిద్దిపేట, గజ్వేలు, సిరిసిల్ల, మహా అంటే అక్కడక్కడ నిజామాబాద్ లో కొన్ని లొకేషన్స్, అంతే తప్ప ఇంకెక్కడ కొత్త పైప్ లైన్ వేసింది లేదు. కానీ దీనికోసం వాళ్ళు తీసుకున్నది more than 1500 crores అనుకుంటా నా లెక్క తక్కువ అయితే. 40,000 కోట్ల ప్రాజెక్ట్ అది మొత్తం 40,000 కోట్లు అనేది జస్ట్ పాత పైప్ లైన్లు మార్చిన తీసుకునేది 1500 కోట్ల పైప్ లైన్ల పేర్ల మీద. ఇక్కడ విషయం ఏంటంటే ఈ వార్త రావడం వెనకాల ఒక గూడుపుట అని ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఇలాంటి వార్త వచ్చినప్పుడు రేపు ఎల్లుండో దీనిపైన విచారణో లేకపోతే దీనిపైన సిట్ వేయడమో లేకపోతే దీనిపైన స్పెషల్ జడ్జిని పెట్టి విచారణ చేయడమో ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా. నాకు తెలిసి రేపో మాపో మిషన్ భగీరథ అక్రమాలపై అవినీతిపై ఖచ్చితంగా ఒక సిట్ వేయడమో ఏదో ఒకటి జరుగుతా ఉంది. విజిలెన్స్ విచారణ ఏదో జరిగే అవకాశం అయితే చాలా బలంగా ఉన్నట్టు తెలుస్తుంది. వెలుగులో వచ్చిందంటే అది ఆల్మోస్ట్ అయిపోయినట్టే వాళ్ళకు ఉంటది కాబట్టి దాని ముందు లీక్ ఇస్తున్నారు అంతే, వేరే ఏముంటది ఇక్కడ. టెర్రరిస్టులను వేటాడతాం, టెర్రరిస్టులు ఎక్కడికి పారిపోయినా వదలబోమని ప్రధాని మోడీ అన్నారు. వాళ్ళ అడ్డాల దూరి మరీ సంతామని ఆయన స్పష్టం చేశారు. యూరి సర్జికల్ స్ట్రైక్స్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఇందుకు ఉదాహరణ తెలిపారు.